जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీవేద ధార్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగులో చాలా రామాయణాలున్నాయి. ఎంతోమంది కవులు రామాయణాన్ని వ్రాస్తూ ఉన్నారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం అంటే ఇప్పటి వరకు కూడా తెలుగులో రామాయణ రచనలు విరివిగా సాగుతున్నాయి. ఇలాంటి తెలుగు రామాయణాలలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి రామాయణాన్ని ఆతుకూరి మొల్ల అన్న కవయిత్రి రాసినది. 6 కాండలు శ్రీరామాయణాన్ని రచించి శ్రీచంద్రునికే అంకితం చేసినటువంటి కవయిత్రి. ఇది మొల్ల రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. మొల్ల 16వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి. ప్రథమాంధ్ర సంగ్రహ రామాయణం రాసినటువంటి కవయిత్రులు 3 ఉన్నారు. అందులో సుభద్రాంబ అనేటువంటి ఆమె సుభద్ర రామాయణమని, లక్ష్మీబాయి అనే కవయిత్రి లక్ష్మీ రామాయణమని రాసిన తెలుగునాట అత్యంత ప్రజాదరాన్ని నోచుకున్నటువంటి కవయిత్రి మొల్ల. ఈమె గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని ప్రసాదం చేత తనకు కవితా సంపద లభించిందని తన రామాయణంలో పేర్కోవడం జరిగింది. ఎందుకు మళ్ళీ రామాయణం రాస్తున్నానని తనకు తాను ఊహించుకొని తనలో తాను ఈ రకంగా సమాధానం చెప్పుకుంది. ఇలాగే ఆధునిక కాలంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని వ్రాసి తెలుగు భాషకు మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. వారు కూడా తన రామాయణ ప్రారంభంలో తనకు తాను ప్రశ్న వేసుకున్నాడు. మరల నిదేల రామాయణంబన్న ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనది కాన చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనది కాన తలచిన రామునే తలిచెద నేనును నా భక్తి రచనలు నావి కాన కవి ప్రతిభలో నుండు కావ్యగత శతాంశముల ఎందు 90 అయిన పళ్ళు ప్రాగ్విపశ్చిన్మతంబున రసరట్లు గొప్పది నవకథాధృతిని మించి అని ఎలాగైతే విశ్వనాథ వారు చెప్పుకున్నారో అలాగే కవయిత్రి మొల్ల కూడా చెప్పుకుంది. అధి రఘురామ చరితము ఆదరముగ విన్న కృత్తయై లక్షణ సంపాదమ్మై పుణ్యస్థితి వేదమ్మై తోచకున్న వెర్రిన్ చెప్పన్. అధి రఘురాము చరితము ఆదరముగ విన్న కృత్తయై లక్షణ సంపాదమ్మై పుణ్యస్థితి వేదమ్మై తోచకున్నా వెర్రిన్ చెప్పెన్. ఆ రామాయణాన్ని చదవగానే ఒక కొత్తదనం కనిపించాలి. ఆ కొత్తదనం కనిపించడం చేత
మొల్ల తిరిగి మళ్ళీ రామాయణాన్ని వ్రాస్తున్నట్టుగా చెప్పుకుంది. అలా తోచకపోతే తాను మళ్ళీ రామాయణం వ్రాయడం ఒక వెర్రి కార్యమవుతుంది అని చెప్పుకుంది. ఎలాగైతే భాగవతంలో పోతన గారు చెప్పుకున్నాడో, పలికెడిది రామభద్రుండట, పలికెడిది భాగవతమట, పలికించెడి విభుడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని చెప్పుకున్న విధంగా ఈవిడ కూడా తన రామాయణ ప్రారంభంలో చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదని నెల్లప్పుడు ఇహపర సాధనమిపుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదని నెల్లప్పుడు ఇహపర సాధనమిపుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. నేను ఈ రామాయణాన్ని రాస్తున్నా, రామచంద్రుడు చెప్పుమన్నాడు, ఏవైనా దోషాలుంటే కవులారా తప్పులెంచకుండి ఆదరంగా నా కృతిని ఆదరించండి అని పేర్కొంది. ఈ రకంగా రామాయణాన్ని ప్రారంభించిన మొల్ల ఎట్లా ఉండాలో కవిత్వం అంటే తేనె సోక నోరు తీయనగు రీతిగా, నాలుకకు రాచుకుంటే ఎంత తీయదనంతో ఉంటుందో అలాగే కవిత్వం చెబితే అంతటి తీయదనం ఉండాలట. ఈ రకంగా తాను వివరాలు ఇస్తూ శ్రీ రామాయణాన్ని మొల్ల తన రామాయణంలో సంక్షేప రామాయణం, దాన్నే సంక్షిప్త రామాయణం అంటారు. అది తీసుకొని అందులో మొదటి పద్యాన్ని ఈ రకంగా ఆవిష్కరించింది. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు, సుత్రామవధూ కళాభరణ రక్షకుడాశ్రిత పోషకుండు, దుర్వామల సన్నిభంగుడు మహాగుణశాలి దయాపరుండు, శ్రీరాముడు ప్రోచు భక్తతతి రంజిలునట్లుగా నెల్లకాలమున్. శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు, సుత్రామవధూ కళా రక్షకుడాశ్రిత పోషకుండు, దుర్వామల సన్నిభంగుడు మహాగుణశాలి దయాపరుండు, శ్రీరాముడు బ్రోచుగాత, శ్రీరాముడు ప్రోచు భక్తతతి రంజిలునట్లుగా నెల్లకాలమున్. పద్యంలో రామావతార రహస్యాన్ని, రామాయణ సారాంశాన్ని రచించింది మొల్ల. మొల్ల రామాయణం తాను కోరుకున్నట్లుగానే ఎల్లకాలం కూడా తెలుగు వాళ్ళ ఆదరణకు పాత్రం కావాలని, ఎల్లకాలం రంజించేటట్లుగా ఉండాలని కోరుకుంది. ఆ రకంగా మొదటి పద్యాన్ని ఈ రకంగా రాముడి యొక్క రహస్యాన్ని, రామావతార రహస్యాన్ని, రామాయణం యొక్క సారాన్ని అందించింది. ఇక తన రామాయణంలో కొన్ని ఘట్టాలలో మొల్ల ఎలా వర్ణించిందో చూద్దాం. బాలకాండలో రాముడు మరియు లక్ష్మణ్ణి వెంట తీసుకొని విశ్వామిత్రుల వారు వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో అహల్యకు శాప విమోచనం జరిగింది. రామ, నీ పాదధూళి సోకి ఈ రాయి పవిత్రురాలుగా మారిపోయింది. నీ నామస్మరణ చేసే వాళ్లకు భుక్తిముక్తులకు కొదువుండదు అని విశ్వామిత్రుడు చెప్పినట్టుగా మొల్ల తన రామాయణంలో అద్భుతమైన పద్యాన్ని అందించింది. ఆముని వల్లభుండు కొనియాడుచు పాడుచు వేడ్కతోడ
శ్రీరాముని చూచి ఇట్లనియే రామ భవత్పదధూళి సోకి ఈ భామిని రాజిమున్ను కులపావన చూడగ చిత్రమయ్యే నీ నామ మెరుంగువారలకు నమ్మగవచ్చును భుక్తి ముక్తులన్. శిల స్త్రీగా మారినట్టుగా వాల్మీకి రామాయణంలో లేదు, కానీ లోకంలో వాడుకలో ఉన్నటువంటి గాథను ఆధారంగా చేసుకుని ఘట్టాన్ని వర్ణించింది. విశ్వామిత్రుడి చేతనే రామనామము యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పింది మొల్ల ఈ పద్యం ద్వారా. ఈ రకంగా ఒక కొత్తదనాన్ని, రామనామ యొక్క వైభవాన్ని, రామనామ స్మరణ చేయడం వల్ల భుక్తికి ముక్తికి కొదవుండదని చెప్పింది మళ్ళా. ఇక అలా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో వివాహమైన తర్వాత సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరారు. గంగానదిని దాటడానికి గుహుని యొక్క పడవ ఎక్కబోతున్నారు. ఆ సమయంలో రాముడు గుహుడు అన్నట్లుగా ఒక పద్యాన్ని అందించింది. ఈ పద్యం మొల్ల రామాయణానికే అలంకారం. వాల్మీకి రామాయణంలో ఈ భావం లేకున్నా ఆధ్యాత్మ రామాయణంలో ఉన్న భావాన్ని తీసుకొని కవయిత్రి తెలుగుదనంతో నింపి ఈ పద్యానికి శాశ్వతత్వాన్ని, గుహుని పాత్రకు ఒక విశేషతను కల్పించింది. సుడుగుని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంతజయీయనట పన్నుగ ఈతని పాదరేణు వీయడవడి నోడ సోకనిది ఏమగునోజని సంశయత్ముడై కడిగె గుహుండు రామపద యుగంబు భయంబు పెంపునన్. సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనుక కాంతజయ్యనట పన్నుగ ఈతని పాదరేణు వియ్యడవడి సోకనిది ఏ మగునోజని సంశయత్ముడై కడిగె గుహుండు రామ పద కంజయుగంబు భయంబు పెంపునన్. రాముడి యొక్క పాదధూళి సోకితే రాయి స్త్రీగా మారిపోయిందట. మరి నీ పాదధూళి ఈ పడవకు సోకితే ఏమవుతుందో అన్న సందేహంతో, భయంతో రాముడు గుహుని యొక్క కాళ్ళు కడిగాడని ఈ పద్యంలో పేర్కొంది. ఈ భావాన్నే సుప్రసిద్ధ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సంపూర్ణ రామాయణంలో ఒక మంచి గీతాన్ని అందించడం జరిగింది. దీనికి ప్రాతిపదిక మొల్ల రామాయణం, మొల్లకు ప్రాతిపదిక ఆధ్యాత్మ రామాయణం. ఇది తీసుకొని అందమైన పద్యాన్ని, తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు భాష ఉన్నంతకాలం ఈ పద్యం యొక్క మాధుర్యం మారుమ్రోగుతూనే ఉంటుంది, తెలుగు ఆనందపరుస్తూనే ఉంటుంది. ఇక మారీచు మాయామృగంగా వేసుకొని వస్తే మాయామృగమని తెలిసి కూడా తను బట్ట నొయ్యన వెనుకొని చనుదించి ఇలరేని తలుపు తెలిసి చేరువ మెలుగుచు పూరిమేయుచుడాసి మెల్లన అంతంత మెలిగి తన నీడ కనుగొని తానె డిగ్గన దాటి భయమున పరువెత్తి పరచి ఎడరైన బోవక ఎడయించి కనుగొన్న దరుల నొయ్యన నురిసి చెవులు నిక్కించి చూచుచు చెలిగి పోవరాముండు దవ్వుగా పోజి ఎలమి
మాయామృగంబని ఎలిమి మాయామృగంబని ఎరిగి మదిని దీని చంపుదుగాకని తెగువ చేసి. మాయలేడిని శ్రీరాముడు వెంటాడే సమయంలో మారీచునిలో ఉన్నటువంటి అజ్ఞాన జీవ లక్షణాలను మొల్ల ఈ పద్యం ద్వారా ఎగరువు పెట్టింది. తనను పట్టుకోవడానికి వస్తున్నటువంటి రాముణ్ణి తెలుసుకొని దగ్గరగా తిరుగుతూ గడ్డి మేస్తూ తన నీడ తాను చూసుకొని తానే భయపడి పరిగెత్తు చెట్ల చాటున నక్కుతూ చెవులు నిక్కించి ఇట్లా ఉన్నటువంటి కదలికలు గమనించినటువంటి రాముడిది మాయామృగం, దీన్ని చంపాలి అని భావించాడట. ఇందులో ఆహార నిద్ర భయమైధునాది నాది ఇలాంటి 5 లక్షణాలు జంతువులకు మనుషులకు సమానం. ఈ సమానమైన దాన్ని మరి మానవుడికున్న విశేష లక్షణం ఏమిటి అంటే జ్ఞానం, ఆధ్యాత్మిక సాధన, మోక్ష సాధన. ఆ ఆవశ్యకతను తెలియజేసేటటువంటి ఆధ్యాత్మిక తత్వం జీవుణ్ణి ఎప్పటికైనా మోక్షాన్ని ప్రసాదించేవాడు రాముడు. కనుక ఆ సంశయాత్ముడుగా ఉన్నటువంటి జనన మరణాలు, పుట్టుక చావులు తప్పవని భావాన్ని తెలియజేస్తూ అలాంటి జీవలక్షణాలు కలిగినటువంటి మాయా మృగాన్ని శ్రీరాముడు చంపాలని నిర్ణయించుకున్నాడట. ఇందులో జీవుడి యొక్క లక్షణాలను, ఆధ్యాత్మిక విశేషాన్ని పొందుపరిచి అచ్చమైనటువంటి తెలుగుదనంతో నింపినటువంటి పద్యాన్ని మనకు అందించింది. ఇక కిష్కింధకాండలో ఇందులో 27 పద్యాలున్నాయి. ఇందులో ప్రధానంగా సీతాన్వేషణ, హనుమంతుని ప్రవేశము, సుగ్రీవ మైత్రి, హనుమంతుడి యొక్క ప్రాధాన్యము, ఇవి ప్రధానంగా వచ్చే కథలు. దీన్ని సంక్షిప్తంగా అందించింది కవయిత్రి మొల్ల. రాముడు మరియు సుగ్రీవుని యొక్క మైత్రిని హనుమ ఎంత వేగంగా కుదిరించాడో ఈ పద్యం ద్వారా తెలుపుతుంది. వినుడు మహాత్ములార అరవింద హితాత్మజతోడి తెచ్చి మిమ్మును పొడగాని పింతునని మ్రొక్కిచు నేగి కవింద్రుజేరి దాజనని తెరుంగు వారిగను చిందము నేర్పడ చెప్పి గొబ్బునన్ పనిగొని వచ్చి రాము పదపంకజముల్ కనిపించెనంతటన్. ఇందులో ఆంజనేయుని యొక్క వ్యక్తిత్వము, కార్యదక్షత మొదలైనవెన్నో పద్యంలో పొదిగింది మొల్ల. ఇక సుందరకాండను విశేషంగా వర్ణించింది మొల్ల. ఇప్పటి వరకు 4 కాండలు సంక్షిప్తంగా చెప్పినటువంటి మొల్ల సుందరకాండ మరియు యుద్ధకాండను విస్తరించి చెప్పింది. సుందరకాండలో మొత్తం 248 గద్య పద్యాలున్నాయి. హనుమ సముద్రం లంఘించడం, లంకా ప్రవేశం, సీతా దర్శనం, రాక్షస లంకా దహనం, రామాయణ కథకున్నటువంటి ప్రధానమైన ఘట్టాలు. ఇందులో మొల్ల శివకేశవ అద్వైత భావ ప్రతిపాదనతో సీతా అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించింది. ఇది మొత్తం మొల్ల రామాయణంలో ఒక మణిగా భాసిస్తున్నటువంటి పద్యం. నిడుద పెన్నెరివేణి జిడలుగా సవరించి మలిన జీర్ణాంబరం బొలియగట్టి. నిడుద పెన్నెరివేణి జడలుగా సవరించి మలిన జీర్ణాంబరం బొలియగట్టి
భూమి రజంబు విభూతి పూతగబూసి తన దివ్యమూర్తి చిత్తమున నిల్పి నిరచన స్థితితోడ నిలిచి భూచయ్యను పవళించి నిదురయగ విడిచి తారక బ్రహ్మమంత్రంబు పఠింపుచు కఠిన రాక్షసు దుర్మృగములలోన కఠిన రాక్షస దుర్మృగములలోన అహిత లంకా మహాద్వీప గహన సీమ తపము సేయుచున్నాను తన్ను గుర్చి నాకు ప్రత్యక్షమగుమని నాథునకును విన్నవింపుము సత్వ సంపన్న నీవు. ఇందులో ఆంజనేయుడితో అమ్మవారు ఈ రకంగా చెబుతుందట. ఎట్లా ఉందట ఆమె అంటే, పొడవైన జుట్టు కలిగి ఉందట. ఆ పొడవైన జుట్టు జడలు కట్టిపోయి ఉందట. మాసిపోయిన చీరతో ఉందట. నేల మీద పడుకున్న దుమ్మె విభూతి పూతగా ఉందట. తననే ధ్యానిస్తూ నిరాహారినై ఉన్నాను, నేల మీద పవళిస్తూ తారక మంత్రాన్ని అహర్నిశలు జపిస్తూ రాక్షస మృగాల మధ్య లంక అనే అడవిలో రాముణ్ణి గూర్చి తపస్సు చేస్తున్నాను, నాకు కనబడమని నా నాథునికి విన్నవించు చెప్పుమని వేడుకుంది. ఇందులో సీతారూప వర్ణ శివరూప వర్ణన్ను పోలి ఉంటుంది. రాముడి యొక్క తత్వాన్ని శివుడికే తెలుసట. అందుకొరకే విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని శివుడు అందించినట్టుగా చెబుతారు. అంటే రాముడి యొక్క తత్వాన్ని శివుడికే తెలుసు అన్న విధంగా ఈ పద్యంలో సీతా రూప వర్ణంలో శివకేశవ అభేదాన్ని పాటిస్తూ రమణీయంగా తెలుగువారికి అందరికీ నచ్చే విధంగా కలకాలం నిలిచే విధంగా రాసినటువంటిది మొల్ల. ఇక మొల్ల రామాయణంలో యుద్ధకాండ. ఇందులో చాలా భాగం అంటే మొల్ల రామాయణంలో 726 గద్య పద్యాలున్నాయి. అందులో సగభాగం యుద్ధకాండే ఆవరించింది. హనుమ సంజీవ పర్వతాన్ని ఒక్క లక్ష్మణుడి కోసమే తెచ్చిన చెప్పకుండా మొత్తం అందులో ఉన్నటువంటి వానర సైన్య ప్రాణ రక్షణ కోసం తెచ్చినట్లుగా మొల్ల పేర్కొనడం జరిగింది. సంజీవి పర్వతానికి వెళ్ళినప్పుడు హనుమను రాక్షసులు మోసం చేయబోడిన కథ మొల్ల విశేషంగా వర్ణించింది. 3వ ఆశ్వాసంలో రావణాసురుణ్ణి కీర్తిస్తూ వందిమాగధులు చెప్పినటువంటి చూర్ణిక గద్యరచనలో చూర్ణిక ప్రత్యేకంగా వర్ణించింది. రావణ వధానంతరం సీత అగ్నివేశం చేయడం, పుష్పక విమాన ప్రయాణం, శ్రీరామ పట్టాభిషేకం కళ్లకు కట్టినట్లుగా మొల్ల వర్ణించింది. రామరాజ్య వైభవాన్ని ఒక సిద్ధ విద్యగా, మనకు ఔషధులున్నాయి, విద్యగా పేర్కొనడం మొల్ల కవితా నైపుణ్యానికి మచ్చుతునక. రామరాజ్యంలో చెడు గుణాలు ఎక్కడ దాగుండిపోయాయో చెప్పే పద్యం మొల్ల రామాయణానికి గీటురాళ్లుగా నిలుస్తాయి. పరిపాలన, రాజనీతి, అనునిత్యం శ్రీరాముడు పేదల సంక్షేమం పట్ల ఎలా వ్యవహరిస్తున్నది, ఇలాంటి విశేషాలతో రామరాజ్యాన్ని మొల్ల వర్ణించిన తీరు గమనీయంగా ఉంది. సకల ఊషధక్రియ సంజీవకర్ణిచే చెలిగి దిక్కు క్షింపజాలు బంధురొన్నత శస్త్ర సంధకర్ణిచే కుటిలారులను రంభ కూర్పజాలు సంతతోత్వాదన సౌవర్ణకర్ణిచే అర్థుల దారిద్ర్యమడపజాలు అనుదిన సంధానమనుక శల్యకర్ణిచే పురుషార్థ నికరంబె ప్రోవజాలు
సిద్ధ విద్యానురాగ ప్రసిద్ధుడైన రాజచంద్రుడి తండని రాజులెల్ల సన్నుతింపగ విలసిల్లె జగతియందు భాగ్య విహారి రామ భూపాల చౌరి సకలౌషధక్రియా సంజీవకరణిచే చిలిగి దిక్కులను రక్షింపజాలు. సంజీవని అనే ఔషధి చేత 4 దిక్కులను రక్షిస్తుందట. ఈ ఔషధి ప్రభావం చేత రక్షిస్తున్నాడు అని. బంధురొన్నత శస్త్ర సంధానకర్ణిచే కుటిలారులను రంభకూర్పజాలు. దీని ద్వారా శత్రువులు దుష్టులను దునుముతున్నాయట ఈ ఔషధి చేత, సంధానకరణి చేత. సంతతోత్పాదన సౌవర్ణకర్ణిచే అర్థుల దారిద్ర్యమడుపుజాలు. సౌవర్ణకర్ణి చేత అడిగిన వాళ్లకు లేదనకుండా దారిద్ర్యాన్ని, అంటే రామరాజ్యంలో దారిద్ర్యం దరిదాపులకు కూడా రాకుండా చేస్తున్నాడట. దేని చేత? సౌవర్ణకర్ణి అని ఔషధ చేత. అనుదిన సంధానమనుచల్యకరణిచే పురుషార్థ నికరంబు ప్రోవజాలు. ఇక ధర్మార్థ కామ మోక్షాలు ఎలా సంరక్షిస్తున్నాడట అంటే శల్యకరణి అనే ఔషధి చేత కాపాడుతున్నాడట. ఈ రకంగా సిద్ధ విద్యాగ ప్రసిద్ధుడైన చంద్రుడి తండని రాజులెల్లా. సిద్ధ విద్య మహిమ చేత, సిద్ధ విద్య యొక్క గొప్పతనం చేత, అభ్యాసం చేత అందరి రాజుల వలె కాకుండా ఈ రాజచంద్రుడు, రామచంద్రుడు జగత్తంతా కూడా స్తుతించే విధంగా ఈ రామభూపాలుడు రామరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని మొల్ల తన రామాయణంలో పేర్కొంది. ఈ రకంగా తెలుగు భాషలో మొల్ల రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రకంగా మొల్ల రామాయణం యథార్థ సంగ్రహ రామాయణంగా సాహిత్య చరిత్రకారులు పేర్కోవడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మేరకు మొల్ల రామాయణంలోని విషయాలు చెబుతామని మీ ముందు జరిగింది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. స్వస్తి.